విజయవాడలో ఒక 3 BHK లేదా 4 BHK ఫ్లాట్ చూస్తున్నారా? అయితే ఇది బందర్ రోడ్ కి దగ్గరగా ఒక మంచి ప్లెజెంట్ లొకేషన్ లో సేల్ కి వచ్చిన గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్. ఇంకా ఆలస్యం చేయకుండా కింద డిస్క్రిప్షన్ ఉన్న కాంటాక్ట్ నెంబర్ కి వాట్సాప్ కాల్ చేయండి. గౌతమ్ గారు నమస్తే సార్. నమస్తే అండి. గౌతమ్ గారు, అసెంబ్లీ సమావేశాలు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలోకి వచ్చినాక ప్రమాణ స్వీకారం చేయడానికి ఒక రోజు అసెంబ్లీకి వచ్చాడు. ఆ తర్వాత అవును. ఎప్పుడు కూడా అసెంబ్లీకి వచ్చినట్టు నాకు గుర్తులేదు. ఇప్పుడు అసెంబ్లీ మధ్యలోనే సమావేశాలు పోయాడు అప్పుడు కూడా. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు విరివిగా జరుగుతూ ఉన్నాయి. అందులో మనం అంటే అది ఎలా ఉందంటే అండి సార్, ఒక పంతులు కూర్చొని వాళ్ళ స్టూడెంట్స్కి చెప్పుకున్నట్టు ఉందన్నమాట. చంద్రబాబు గారు ఉమ్. నుంచుంటారు, ఆయన అనుకున్నవి ఆయన చెప్తారు, వీళ్ళందరూ దాన్ని సమర్థిస్తూ ఉంటారు. మీరు దీనిలో ఎంతమంది సమర్థిస్తున్నారో చేతులు ఎత్తండి అంటే అందరూ చేతులు ఎత్తారు, ఎందుకంటే అంతా ఉంది ఆళ్ళ అవును. మనుషులే కాబట్టి. సో అవును. మనకి ఒక వ్యూవర్స్ గా చూడటానికి కూడా అసెంబ్లీ అంత ఇంట్రెస్టింగ్ గా లేదు. అలాగే వాళ్ళు 11 మంది అవ్వచ్చు, 10 మంది అవ్వచ్చు, వాళ్ళని ప్రజలు ఎన్నుకున్నారు. ఆ నియోజకవర్గం సమస్యల్ని వాళ్ళ అసెంబ్లీకి తీసుకెళ్లి చెప్పాలి. అలాగే అసెంబ్లీలో వీళ్ళు చేసిన లేకపోతే వీళ్ళు విఫలమైన వాగ్దానాలని వీళ్ళు ప్రజలకు అర్థమయ్యేలా అసెంబ్లీ సాక్షిగా చెప్పాలి. అందులో కూడా చెప్పలేకపోతున్నారు. అదే ఒక పక్కన చూసుకుంటే మాత్రం మండలిలో వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎంతో కొంత ఫైట్ చేస్తున్నట్టు కనబడుతుంది. ఎందుకంటే మండలి చైర్మన్ వాళ్ళ మనిషి అవటం, అందులో అక్కడ మెజారిటీ వాళ్ళే ఉండటం వల్ల బొత్స సత్యనారాయణ గారు మాత్రం కొంచెం పద్ధతిగా పెద్ద మనిషి తరహాలో కొంచెం బాగానే మాట్లాడుతున్నారు, సమస్యల్ని బాగానే లేవనెత్తుతున్నారని చెప్పి అనిపించింది. అలాగే ఇక్కడ ఇంకోటి కూడా అనిపించింది ఏంటంటే సార్, అంటే మనం 2000 లాస్ట్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నా ఇప్పుడున్నా సరే లక్కీగా మండలిలో చైర్మన్ పొజిషన్ ఎప్పుడు కూడా అపోజిషన్ ఉంటుంది అనమాట. సో అది చూస్తుంటే మాత్రం నిజంగా మండలిని కంట్రోల్ అంటే ఎవరైనా సరే కంట్రోల్ పెట్టడానికి స్పీకర్ పొజిషన్ అపోజిషన్ వాళ్ళకి ఇస్తే బాగుంటుందేమో అని. ఎందుకంటే నిన్న అనిత గారు మీకు దమ్ము లేదు, మీరు దమ్ముంటే ఇక్కడే ఉండండి అంటే వెంటనే స్పీకర్ అబ్జెక్షన్ చెప్పారు, ఆమె దానికి సారీ చెప్పింది. అంటే ఆ చిన్న మాటకే. సో అలాంటి నిజంగా ఇవి కదా మనకి నెక్స్ట్ నెక్స్ట్ జనరేషన్స్ నేర్పాల్సింది, ఇలా కదా మనం హౌస్ని పద్ధతిలో పెట్టాల్సిందని. అది సొంత ఎమ్మెల్యే లేకపోతే సొంత పార్టీ నుంచి స్పీకర్గా ఉంటే మాత్రం అది కుదరదు. ఎందుకంటే వాళ్ళకున్న బయాస్ వాళ్ళకు ఉంటాయి కాబట్టి. ఆపోజిషన్ వాళ్ళకు ఉంటే వాళ్ళకున్న ఇంట్రెస్ట్లు డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి కంట్రోల్ చేయడానికి బాగుంటుందేమో అనిపించింది సార్. సో దీని రెండింటి మీద మీ అనాలిసిస్ ఏంటండి? ఉమ్. ఇప్పుడు స్పీకర్ విషయంలో ఇలాంటివి వస్తున్నాయి కానండి. ఇంతకు ముందు ఇలా ఉండేది కాదు. మ్హూ. అధికార పార్టీ నుంచి వచ్చినా కూడా స్పీకర్ యొక్క విధి విధానాలు అని ఏమిటి అని తెలుసుకొని అపోజిషన్ కి వాళ్ళు ఒకంత ఎక్కువ ఇది ఇవ్వటానికి కూడా ప్రయత్నం చేసేవాళ్ళు. ఎందుకంటే క్వశ్చన్లు ఇప్పుడు 0 అవర్ ఉంది. క్వశ్చన్లన్నీ ఎవరు మంత్రులను ఎమ్మెల్యేలు అడుగుతారా? మ్హూ. అధికార పక్షం నుంచి ఎక్కువగా పక్షం నుంచే ఉంటారు. ఆ ప్రతిపక్షంలో నుంచి వాళ్ళు గట్టిగా ఇరుకుని పెట్టే క్వశ్చన్లే అడగటానికి ప్రయత్నం చేస్తారు. దాంతో పాటుగా మన పార్టీ తరపున ఎమ్మెల్యేలు కూడా కొన్ని క్వశ్చన్లు అడగటానికి ప్రయత్నం చేస్తారులే కానీ అయినప్పటికీ మన మన క్వశ్చన్ ఎంతసేపు ఉంటుందండి? తమలపాకుతో తట్టినట్టే కదా ఉండేది. అవును. వాళ్ళైతే తలుపు తక్క తీసుకొని ఎర్రబాదులు బాదినట్టు ఉంటది కదా. అవును. అందుకోసం అని ఇప్పుడు జే ఈ క్వశ్చన్ ఇంకా మొత్తం ఎక్కువ అపోజిషన్ నుంచే వచ్చింది. అన్ఫార్చునేట్లీ జగన్మోహన్ రెడ్డి ఇంతకు ముందు 151 మంది మందబలం ఉంది నా దగ్గర అని చెప్పి 23 మంది ఉన్నా కూడా అందులోంచి కొంతమందిని లాగేశాడు అనుకో, అది వేరే విషయం. ఉన్నా కూడా వీళ్ళని అసలు ఏ మాత్రం మాట్లాడనీయకుండా మీద పడి కవర్ పడి కొట్టబోయినంత పని చేసి వీళ్ళని ఏం మాట్లాడనీయలేదు కదా ఆ రోజున. ఆయన అవును. మాట్లాడుకోదలుచుకుంది ఇయే చేశాడు. ఇవన్నీ బయట కనపడనీయకుండా అసెంబ్లీ సమావేశాలని ఈ లైవ్ ఇచ్చేదాన్ని అవతల పడేశారు. వాళ్ళు ఏమి ఇదలుచుకుంటే ఐఎన్పిఆర్ నుంచి ఏదిస్తే మీడియా కూడా అది చూపించుకోవాల్సింది తప్ప వేరే దిక్కు లేని పరిస్థితి చేశాడు. కాకపోతే అప్పుడు మండల్లో చైర్మన్ గా టీడీపీ నుంచి ఉన్నారు. మండలిలో కూడా ఈ 3 రాజధానుల బిల్లు వచ్చినప్పుడు కూడా ఎంత పెద్ద రగడ జరిగింది ఆ రోజు కూడా మనం చూసాం. ఏదన్నా అలాంటి ఒక బిల్లు వచ్చినప్పుడు మండలిలో వీళ్ళు ఏం చేస్తారు అనేది ఆ రోజున తేలిద్ది. ఆ రోజున 3 రాజధానుల బిల్లుని అక్కడ ఆ, కమిటీకి పంపించటం మూలాన గాని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి బిల్లు పెట్టి తర్వాత ఏదో ఒక రకంగా గవర్నర్ చేత సంతకం పెట్టించి ఇన్ని చేసిన చివరాఖరికి వచ్చి బిల్లుని విత్డ్రా చేసుకునే పరిస్థితులు కోర్టుల ద్వారా వచ్చింది. వీళ్ళు కౌన్సిల్లోనూ చేసింది ఏమి లేదు, ఇక్కడ అసెంబ్లీలోనూ ఆపగలిగింది ఏమి లేదు. చివరి గవర్నర్ సంతకం కూడా ఎట్టయినో అందరికీ తెలుసు. కొత్తగా మళ్ళీ మన నోటితో చెప్పాలా? ఎలా అయి ఉండొచ్చు ఎక్స్పెక్ట్ చేసుకుంటారు కదా అందరూ. ఏ కారణానికి అయి ఉంటుంది, అదే కారణానికి అయ్యిందేమో అని అనుకోవచ్చు మనం కూడా. అయ్యింది. గవర్నర్ పర్మిషన్ కూడా వచ్చేసినట్టే కదా. గవర్నర్ కూడా సంతకం పెట్టినట్టే బిల్లు మీద 3 రాజధానులు.
కానీ కోర్టుల ద్వారా ఆగిపోయింది. కౌన్సిల్లోనూ ఏం ఆగలేదు, ది అసెంబ్లీలోనూ ఏం ఆగలేదు, గవర్నర్ దగ్గర ఏం ఆగలేదు. న్యాయస్థానాల ద్వారా ఆగింది. అవుట్ ఆఫ్ ది అసెంబ్లీ, అవుట్ ఆఫ్ ది కౌన్సిల్ ఆగింది అది. ఇప్పుడు కూడా చాలా ఇది ఇలాగనే జరుగుద్ది. అడిగిన ప్రతి క్వశ్చన్కి ఏదో ఒక సమాధానం చెప్పొచ్చు. ఆ సమాధానం మాకు సంతృప్తికరంగా లేదు అని యువతలోళ్ళు మళ్ళీ గోల్ చేయొచ్చు. అయినా దాని మీద అధికారులు ఏమి రెస్పాండ్ అవుతున్నారు, దాని మీద అధికార పార్టీ ఏమి రెస్పాండ్ అయ్యి దాన్ని సరిచేసే ప్రయత్నం చేస్తుంది అనే దాని మీద కదా అసలు టార్గెట్ బయటకు ఆధారపడేది. వీళ్ళు అడిగినంత మాత్రాన, వీళ్ళు గోల్ చేసినంత మాత్రాన ఏమవుద్ది? జగన్మోహన్ రెడ్డి ముందు ఎన్ని క్వశ్చన్లు అడిగినా టీడీపీ మొత్తం చెవిటోడి ముందు శంఖం ఊదినట్టే కదా అయింది. ఏమన్నా చేశాడా? వీళ్ళు అడిగిన దాంట్లో న్యాయబద్ధం ఏదన్నా ఉందా అని ఒక అనువంతైన ఆలోచించాడా? ఇప్పుడు కూడా అంతే. వాళ్ళు ఉన్నా కూడా అక్కడ ఊడబొడిచేది ఏం లేదు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి ఏంటి, అసెంబ్లీకి మేము ప్రతిపక్ష హోదా అయిపోతే మేము రాము అని కూర్చున్నాడు. కాబట్టి ఇప్పుడు చర్చ ఏం జరుగుతుందంటే ఈ ఈ ఆ 60 రోజుల పాటు అది కంటిన్యూస్ గా అసెంబ్లీకి హాజరు కాకపోతే వ్యాలిడ్ డేస్ కి ఆయన అనర్హత వేటు వేయొచ్చు అని, అనర్హత వేటు ఆయనతో పాటు మా మీద కూడా ఏడబడిద్దురా బాబోయ్ అని ఇప్పుడు ఆ 10 మంది ఎమ్మెల్యేలు ఏడుపు. మేము పోతామండి, ఎలాగోలా మేము అసెంబ్లీకి పోతాం, మేము మేము ప్రశ్నిస్తాం, వాళ్ళు మైకులు ఇస్తారో ఇవ్వరో, ఎవరనే విషయం మరి ప్రజలకు తెలియాలంటే ముందు మనం వెళ్తే కదా తేలేది. మేము వెళ్ళి తేలుస్తాం అని అంటే, అబ్బే మీలో ఎవడే మాట్లాడటం వచ్చినోడు, ఒక మాట మాట్లాడేవాడేనా? వెళ్ళినా కూడా మీ పరువు బాగొట్టుకుని దండగా తప్ప మీరు పీకేది ఏం లేదులే కూర్చోండి అన్నట్ట. వరకు బయటకు ఆ వినిపిస్తున్న వినికిడి వినిపిస్తున్న అది. మాట అదే. ఆ అదేదో చెబుతారు చూడండి, బయట మనం టాకు. అంత గొప్ప మాటలు ఏం చెప్పలేములే గాని, అభిజ్ఞాన వర్గాల బోగట్ట అని అంతకుముందు పేపర్లో చదివేవాడిని చిన్నప్పుడు. అవును, అవును. ఆ భాష కూడా మానేశారు. ఇప్పుడంతా బూతుల యుగం నడుస్తోందిగా. ఆ అట్లాగనే అభిజ్ఞాన వర్గాల బోగట్ట. ఎందుకు వాళ్ళు ఎందుకు అంటారు చెప్పండి? వెళ్ళి ఏదో ప్రభుత్వాన్ని ఇరుకుని పెడదామనో, వాళ్ళు చూడండి వాళ్ళు ఏం చేయకుండా వీళ్ళని ఎత్తి బయటేస్తున్నారు చూడండి అనిపించుకుందామన్నా. అంతా ఉత్తుత్తికే. జగన్మోహన్ రెడ్డికి ఏముంది, అనర్హత వేటు వేసి ఆయన ఎమ్మెల్యే పదవి తీసేసిన ఆయనకి పోయేదేమి లేదు. మనకట్ట కాదు కదా, కోటాను కోట్లు ఖర్చు పెట్టి మనం ఎమ్మెల్యే అయ్యాము. కనీసం 5 సంవత్సరాల పాటు ఎమ్మెల్యే శాలరీ అన్నా తీసుకుందాం, ఎమ్మెల్యేగా ఉన్న వసతులన్నా వాడుకుందాం, అసెంబ్లీకి పోయి ఎమ్మెల్యేగా ఏదన్నా ఎవరికన్నా కావాల్సి వచ్చినప్పుడు సీఎంఆర్ఎఫ్ అంటే వాళ్ళ హయాంలో సీఎంఆర్ఎఫ్ ఇవ్వలేదు కానీ దానికి ముందు 2014-19 మధ్యలో సీఎంఆర్ఎఫ్ ఈ వైసీపీ ఎమ్మెల్యేలు కూడా చాలా మంది ఇప్పించుకున్నారు. దాని మీద కూడా ఏదో ఒక మాట చెప్పబోయి చంద్రబాబు నాయుడు 2 రకాల సంతకాలు పెడతాడు. ఆ సీఎంఆర్ఎఫ్ మీద ఒక రకమైన సంతకం పెడితే మా వాళ్ళకి ఎవరికి రాలేదని ఇప్పుడు జనసేనలో చేరాడు ఆయన ఒంగోలు బాలినేని శ్రీనివాసరెడ్డి. ఏదో ఒక మీటింగ్ లో కూడా చెప్పాడు, వైఎస్ఆర్ ప్లేనరీ అనుకుంటా, ప్లేనరీలో చెప్పినట్టున్నాడు, పార్టీ ప్లేనరీ మీటింగ్ లో. ఇలాంటివి చెప్పుకుంటా అనుకునేది, వీళ్ళు వచ్చినాక అది కూడా ఏం లేదు. అట్లాంటి పనులన్నా అవుతాయి కదా. తర్వాతకి మళ్ళీ ఆ 33 నాటికి ప్రజలు ఏమన్నా గుర్తుపెట్టుకుంటే మళ్ళీ మనల్ని ఎన్నుకునే అవకాశం ఉంటుంది. లేదు మన రాజకీయాల్లో ఉన్నామని చెప్పి ఏదన్నా ఒక పార్టీ వాడు గుర్తించి మేము వస్తాంరా బాబు అని అంటే రాణిస్తారేమో గబక్కనని వీళ్ళ గోల వీళ్ళది. వీళ్ళ మీద అనర్హత వేటు పెడితే వీళ్ళ రాజకీయం మొత్తం బూడిదలో పోసిన పన్నీరు, వీళ్ళ రాజకీయ ప్రస్థానం మొత్తం ఈ ఇంతటితో తుడిచిపెట్టిపోయినట్టే. ఎందుకంటే మళ్ళీ తర్వాత జగన్మోహన్ రెడ్డి వీళ్ళకి సీట్ ఇస్తాడో కూడా తెలియదు. మొన్న 80 మందికి తారుమార్ తక్కడమార్ అని ఒక ఆట ఆడి అటు నుంచి ఇటు నుంచి అటు ఇసురు పారేస్తే మొత్తం ఎటో వెళ్ళిపోయారు కనపడకుండా. వీళ్ళ గోల వీళ్ళది, ఈ ఎమ్మెల్యే పదవన్నా కాపాడుకుందామని. అని వీళ్ళేమంటున్నారు, కౌన్సిల్కి మనకు బాగా పోరాడతారని వాళ్ళని ఎమ్మెల్సీని అందరిని పంపించారు కదా, వాళ్ళు మాత్రం ఏం ఓడబొడిచారు, వాళ్ళు కూడా నీ పరువే తీశారు. ఆడపోయి వాళ్ళు కూడా ఏం చేయట్లేదు, మంత్రులు దబాయిచ్చి వాళ్ళందరి మీద ఇది చేస్తున్నారు. వాళ్ళు పెట్టిన బిల్లులందరికీ వీళ్ళు సంతకాలు పెట్టి వస్తుంటే ఇప్పుడు మీరు మా కౌన్సిల్లో మాత్రం మీరు ఓడబొడిచింది ఏముంది, ఆడ కూడా పరువు పోయిందిగా అని వీళ్ళు కూడా కొత్త వాదన ఒకటి తీసుకొస్తున్నారు. కౌన్సిల్లో కూడా అంతమంది ఉన్నా ఈ చైర్మన్ కూడా వాళ్ళ పార్టీకి సంబంధించినోడే ఉన్నప్పటికీ
అక్కడ వీళ్ళేం ప్రభావవంతంగా ఏమి ఉండదు కాదు. ఉమ్, ఏం మాట్లాడతారండి, గట్టిగా అరవగలుగుతారు. దానికి అంతకంటే గట్టిగా అరుస్తున్నారు కదా నారా లోకేష్ ఏంటి, మిగతా మంత్రులు ఏంటి, మంత్రులు అందరూ పోయి కూర్చుంటున్నారు అక్కడ. ఉమ్. వీళ్ళు కూడా వాళ్ళు ఎంత గట్టిగా అరిస్తే అంతకంటే గట్టిగా అరవటం మొదలు పెట్టారు వీళ్ళు కూడా. అలాగా సార్, మండలం ఏమైనా ట్రైనింగ్ సెషన్ లా ఉందేమో సార్. ఒక ఆ అపోజిషన్ ఒక మండలి ఒక గవర్నమెంట్ పెద్ద కూర్చొని ట్రైనింగ్. ట్రైనింగ్ సెషన్ లాగా అయిపోయింది కదా. అక్కడ ఏమి ఆడ కూడా ప్రభావవంతమైన చర్చ ఏమి నడవట్లేదు. ప్రభావంతం అంటే నాకు బాగా నచ్చింది ఏంటంటే. బిల్లులు ఉమ్, మూజువాని ఓటుతోటి ఆమోదించుకునే స్థాయికి ఇప్పుడు అసెంబ్లీ సెషన్స్ కానీ కౌన్సిల్ సెషన్స్ కానీ అక్కడ దాకా వచ్చాయి. ఉమ్, ఒరిజినల్ ఓటింగ్ ఏడ జరుగుతుంది చెప్పండి. అది. ఊరక మూజువాని ఓటుతోటి ఆమోదించేసాం, ఉమ్, అయిపోయింది కదా అనుకుంటే అనుకొని మమా అనిపించుకుంటున్నారు. ఇప్పుడు ఉమ్, ఒక సంవత్సరం పాటు అసెంబ్లీ సెషన్స్ జరిగితే 60 రోజులు కూడా జరగట్లేదు. ఆ, అసలు ఒక మెంబరు కంటిన్యూస్ గా ఒక 60 రోజుల పాటు వితౌట్ ప్రియర్ నోటీస్ ఆర్ ప్రియర్ స్పీకర్ పర్మిషన్ అటెండ్ కాకపోతే అతను అనర్హుడు అవుతాడని పెట్టిన రూల్ ప్రకారంగా ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డిని కానీ ఆ ఎమ్మెల్యేలను కానీ మీద అనర్హత వేటు వేయాలంటే ఉమ్, 2 సంవత్సరాలు 2.5 సంవత్సరాలు పడుతుంది. అదే. ఆ, ఎందుకంటే 60 రోజులు అప్పటికి కదా అవుతుంది. ఉమ్. వీళ్ళు ఆ, ఆ ప్రతి ఒక్కటి ఎగ్గొట్టినా గానీ మధ్యలో ఒకసారి వస్తారు ఏదో ఏదో ఒక సాకు పెట్టుకొని. ఏదో ఒక సాగు పెట్టుకొని రావచ్చు. ఆ, మళ్ళీ కంటిన్యూ వాళ్ళే. మళ్ళీ ఆడ నుంచి 60 రోజులు లెక్క వేసుకోవాలి కదా. రెడ్డి అదే. వచ్చి మొదలాడన్నట్టు అవును. ఉమ్, వాళ్ళు ఒక రోజు వచ్చిపోతే 59వ రోజు వచ్చిపోతే మళ్ళీ ఉమ్. వేరేది అవుద్ది. మనం చిన్నప్పుడు కనుక అయినా కూడా లెక్క. స్పీకర్ ఏమన్నా నిర్ణయం తీసుకున్నా మళ్ళీ కోర్టుల్లో ఆగిపోతే అక్కడికి పోయి ఆడ వేరే డిస్కషన్ జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. అవును. అవును. వీటన్నిటిని చూసుకున్న తర్వాతే జగన్మోహన్ రెడ్డి నేను రాను ఏం చేసుకుంటారు చేసుకోండి అంటున్నాడు. అదే. ఏం ఉమ్, చేసుకుంటారు ఎవడైనా. ఉమ్, జనాల్లో ఉండాలంటే రావాలి, ఉమ్, నువ్వు కనపడాలంటే రావాలి. ఉమ్, 14-19 మధ్య ఎందుకు వచ్చా ఇప్పుడు రానోడివి. అప్పుడు ప్రతిపక్ష హోదా ఉంది అందుకొని వచ్చానంటాడు. ఉమ్. హోదా లేకపోయినా కూడా రావచ్చు అనే విషయాన్ని నువ్వు కదా ఫ్లెక్సిబుల్ గా ఉండి రావాలి. అసలు జగన్మోహన్ రెడ్డి మాట మీద నిలబట్టడానికి ఏంటంటే ఆయన ఏమన్నాడు, నేను మాక్ అసెంబ్లీ ప్రతిరోజు పెడతానన్నాడు. వాళ్ళు అక్కడ జరిగే ప్రశ్నలకి నేను ఇక్కడ మాక్ అసెంబ్లీ పెడతానన్నాడు. ఇక్కడ నుంచి ప్రశ్నిస్తా అన్నాడు. ఏం పెడుతున్నాడు? దానికి కూడా లేదు కదా. ఫస్ట్ ఏం రోజు ఒకటి. లేదు, ఆయన ప్రెస్ ప- మాక్ అసెంబ్లీ కాదండి, ప్రెస్ మీటే పెట్టలేడు. అదే. ఆ, ఇంతకు ముందు బీజేపీ వాళ్ళు ఉత్తుత్తి గవర్నమెంట్ నడిపే వాళ్ళని గతంలో ఏది వాజ్పేయి కంటే ముందు ఉహుం, వాళ్ళు అధికారంలోకి చానాళ్ళు రాలా. ఆ, వాజ్పేయి టైంలోనే కదా ఫస్ట్ వచ్చింది. 13 అవును. రోజుల నుంచి మొదలు పెట్టారు. 13 రోజుల గవర్నమెంట్, 13 నెలల గవర్నమెంట్. అవును. అంటే ఇప్పుడు 13 సంవత్సరాల గవర్నమెంట్ వచ్చింది అనుకోండి. ఉహుం. 13 సంవత్సరాల గవర్నమెంట్ అరే. వచ్చింది. ఆ, దానికి ముందు ఇది. ఏంటంటే వాళ్ళు ఆఫీస్ లో ఇట్లాగనే ఈ ఉమ్, సెషన్స్ లాగానే వాళ్ళు పలానా వాళ్ళు ఆ, సుష్మా స్వరాజ్ పలానా మంత్రిత్వ శాఖ, ఇగో పలానా ఆ, అప్పట్లో ఉండే ఇంకా నాయకులు వేరే వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ పలానాది అద్వానీ ఇది ఆ, ఆ, వీళ్ళు రాజ్నాథ్ సింగ్ ఈ శాఖ అనుకొని నిర్ణయించుకొని ఏం విధానాలు చేస్తాము, దీని మీద ఏం క్వశ్చన్ రావచ్చు. కొంతమంది అపోజిషన్ కూడా ప్లే చేస్తా వాళ్ళు అలవాటుగా వాళ్ళు ఆఫీసులో నడుపుకునేవారు. ఇట్లాగనే ఉత్తుత్తి గవర్నమెంట్ నడిపే వాళ్ళని ఎద్దేవా చేసేవాళ్ళు ఆ రోజున. ఓకే. ఆ, ఆ తర్వాత గవర్నమెంట్ లోకి వచ్చారు. ఆ తర్వాత ఇప్పుడు ఏం జరుగుతుందో మనం చూసాం. 13 రోజులు, 13 నెలలు, 13 సంవత్సరాలకి బాగానే వాళ్ళ ప్రభ బాగానే వెలుగుతుంది. మరి ఇది 13 ఎంతకాలంలో మోడీ అసలు దీన్ని ఎంతకాలం ఉంచుతాడో మరి చూడాలి. 13 సంవత్సరాలకి జమిలీ ఎలక్షన్స్ దెబ్బ ఏమైనా కొడుతున్నామో సార్. అదే 13 సంవత్సరాలకి జమిలీ ఎలక్షన్స్, యాక్చువల్గా జమిలీ వచ్చే నాటి 13 సంవత్సరాలు అవుతాయి వాళ్ళ ఆ, అధికారంలోకి వచ్చి. ఉహుం, 13 సంవత్సరాలకి పోతారేమో మళ్ళీ, ఏమో అదే. చెప్పలేము అదే. కదా. యా. ఉమ్, అట్లాంటివి కూడా జరగవచ్చు. వీటన్నిటి మీదనే ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి దగ్గరకు వస్తే ఇప్పుడు ఈ ఎమ్మెల్యేల గోల ఎలాగుంది, ఎమ్మెల్సీల గోల అలాగుంది. ఏదో ఒకటి చేసి వాళ్ళని ఎట్నొకటి కింద పడేసి నాకు మళ్ళీ తిరిగి అధికారం ఇప్పించేవాడు ఎవడు అని ఉమ్, దుర్పిని వేసి ఎదుగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఆ పనిలో బిజీగా ఉన్నాడికి ఇవన్నీ పడతాయా? అదే. వీళ్ళందరూ గోల ఆయన పట్టిద్దా? ఉమ్, ఎవరన్నా ఒక వ్యక్తి దొరుకుతాడా మనకి అధికారం మనకి ఇప్పించేవాడు అనే దాని మీద ఆయన వెతుక్కుంటూ ఉన్నాడు. ఉమ్. పాపం ఆ పనిలో ఆయన బిజీగా ఉంటే ఆయన ఉండనివ్వండి.
మీ ఈ ఎమ్మెల్యేలే గలక రాదలుచుకుంటే జగన్మోహన్ రెడ్డి చెప్పాడని ఆగేది ఏందండి? వీళ్ళు కూడా ఉమ్. అంటే విప్పు జారీ అసెంబ్లీకి చేస్తాడేమని. వెళ్ళొద్దు అని ఆ, ఉమ్, వీళ్ళ పార్టీలో తీర్మానం చెయ్యలేదు. ఉమ్, చేసిన వెంటనే వీళ్ళ పార్టీ వీళ్ళకి ఈ పార్టీ రద్దు అయిపోయింది. ఉమ్, ఎందుకంటే ఎగనెస్ట్ ద రూల్, ఉమ్. మన కాన్స్టిట్యున్సీకి ఎగనెస్ట్ అదే. రూల్ ఒకటి చేశారని ఉహుం, ఆ ఎమ్మెల్యేలని అసెంబ్లీకి వెళ్ళొద్దు అని పార్టీ పరంగా వాళ్ళు సర్క్యులర్ ఒకటి జారీ చేయగానే వాళ్ళ పార్టీ వాళ్ళ పార్టీ ఇదే రద్దు అయిపోద్ది ఆటోమేటిక్ గా. ఎలక్షన్ కమిషన్ దగ్గర మూడు మూడు రకాలైన ఇవి ఉన్నాయి పార్టీని రద్దు చేయడానికి. ఉహుం. బై బైలాస్ లో కానీ రూల్ సర్క్యులర్స్ లో కానీ వీళ్ళు అగెనెస్ట్ ద కాన్స్టిట్యున్సీ ఏదైనా ఒకటి రిలీజ్ చేశారని అంటే వాళ్ళది పార్టీ రద్దు చేయొచ్చు. వాళ్ళు పార్టీ ఆ, ఇది పొందటానికి పార్టీని ఆ, అసలు పెట్టడానికి ఉన్న కావలసిన అర్హతలన్నింటినీ మ్యానిపులేట్ చేశారు అని ప్రూవ్ అయిపోతే దానికి రద్దు చేయొచ్చు. అదే. లేదు, సెంట్రల్ గవర్నమెంట్ ఫలానా కారణానికి వీళ్ళ వీళ్ళు ఈ పనులన్నీ చేస్తున్నారు కాబట్టి వీళ్ళది సభ్యత్వం రద్దు చేయండి అని వాళ్ళు కూడా ప్రపోజ్ చేయొచ్చు. ఈ మూడు కారణాలకి పార్టీలు రద్దు అయిపోతాయి. యా. ఇందులో సోషల్ మీడియాలో ఆర్గనైజ్డ్ ఈ అసభ్య పదజాలం మొత్తం పార్టీయే ఉమ్, ఆఫీసులు పెట్టి, పార్టీ ఛానల్స్ పెట్టి, పార్టీ సోషల్ మీడియా వింగ్ తోటే చేపించినట్టుగా వీళ్ళు ప్రూవ్ చేయగలిగితే వెంటనే సెంట్రల్ గవర్నమెంట్ మరి కేంద్ర హోంశాఖ వీళ్ళ పార్టీ సభ్యత్వం రద్దు చేయండి అని వాళ్ళని ఎలక్షన్ కమిషన్ కోరే అవకాశం ఉంది. అదేలే సార్. ఆ పనిలో బిజీగా ఏమన్నా ఉన్నారేమో తెలియదు. ఎవరు అసలు దాని గురించి ఆలోచించట్లేదు అనుకోండి. ఉహుం, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానీ లాస్ కానీ దాన్ని అందరూ తొంగలో దొక్కేశారు. ఏదో అదే. ఒకటి ప్రజల ముందుకు వచ్చి మాట్లాడేశాం, ప్రజలు నమ్మేస్తే చాలు అన్నట్టుకుంది వ్యవహారం అందరి అంతే. సంగతి. అంతే. ఏదైనా సరే అందరూ ప్రజలతోనే. అట్లానే తయారై ఉన్నారు కదా. ప్రజలతోనే తెలుసుకుందాం. మనకి కోర్టులు ఆ, కానీ లేకపోతే చట్టాలు కానీ ఇవన్నీ మనకేం పెద్ద సంబంధం లేదన్నట్టుగా అవును, యా. అవును. ఇప్పటి వరకు చెప్పండి. ఆ తిరుమల తిరుపతి దేవస్థానం నెయ్యి అడల్టరేషన్, లడ్డు కల్తీ, ఆ, నెయ్యి కల్తీ మీద ఉమ్, ప్రజా కోర్టులో జగన్మోహన్ రెడ్డి విపరీతంగా ఉమ్, ఆయన ప్రభను కోల్పోయాడు, ఆయన మీద అపనమ్మకం వచ్చింది, చేసే ఉంటారండి అని ప్రతి ఒక్కళ్ళు అనే స్థాయికి వచ్చారు. కానీ ఉమ్, ఒక్కళ్ళ మీద ఒక్క కేసు అన్న పడిందా? ఉమ్, ఒక్కళ్ళ మీద అన్న కంప్లైంట్ ఇవ్వటం జరిగిందా? ఆ నెయ్యి ఉమ్, ఇచ్చిన దాని మీద ఏదో కంప్లైంట్ ఒకటి ఇచ్చారు, ఇంకా అంతటితోటే ఆగిపోయింది. ఏది త- తిరుమల పిఎస్ లో టిటిడి బోర్డు ఒక కంప్లైంట్ పెట్టింది. కానీ ఉమ్. బయట గోల ఎంత జరిగింది చెప్పండి? అదే. ఆ యా. జరిగిన గోలకి అసలు ఆ, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం సముద్రంలో కలిసిపోయింది అన్నట్టుగా అయిపోలేదు. అవును. ఉమ్, కానీ బై ద రూల్ ఒక్కళ్ళ మీద కూడా కేసు పడలేదు. అవును. ఇప్పటికి. ధర్మారెడ్డి యాడికి పోయాడో కనపట్లేదు. ఉహుం, ఈ వీళ్ళు యాడికి పోయారో కనపట్లేదు. ఇంతకుముందు పాత టిటిడి చైర్మన్ గా చేసిన వాళ్ళు ఉహుం, నెయ్యి అడల్టరేషన్ చేసిన ఆ కంపెనీల యొక్క పరిస్థితి ఏంటి ఇంతవరకు అర్థం కావట్లేదు. ఉహుం, తిరుమల డైరీ అన్నారు, లేకపోతే బాలాజీ డైరీ అన్నారు, ఇంకో డైరీ అంటున్నారు, అసలు ఒక్కో పందికో ఆడి నుంచి వచ్చి కలిసిందన్నారు. ఎన్ని రకాలైన మీడియా ట్రయల్స్ జరిగినాయండి. కానీ అవును. ఒరిజినల్ ట్రైల్ కి అసలు ఆ, ఇత్తనం కూడా పడలా, అంటే కంప్లైంట్ కూడా లాడ్జ్ కాల. అదే. ఉహుం, అదే కంప్లైంట్ లాడ్జ్ చేశారు ఆ పిఎస్ లో, పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు అదే. టిటిడి బోర్డు తరపు నుంచి. అంతే ఉహుం, జరిగిందిగా, అవును. అంతకుమించి వేరేం జరిగింది? యా. ఉహుం, ఓకే సార్. యా. అన్నీ థ్యాంక్ అలాగనే యూ. ఉంటాయి. అదే. యా, చూద్దాం సార్. యా, థ్యాంక్ యూ.